జయ శ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 3లో 1వ భాగము 22వ లేఖ. నా అనురాగమునకగు దాదా శ్రీ ఉపేంద్ర చంద్ర మజుందార్, సిల్చార్. ఇన్ని రోజుల పాటు మౌనము వహించి ఇక ఏమాత్రము అలా ఉండలేని స్థితికి వచ్చావు. దానికేం గాని దాదా, ఈరోజు నిన్ను పొందగలిగిన ఆనందానికి హద్దులే లేవు. మీరే నా శరీరం, దానిలోని ప్రాణం కూడా మీరే. అందువలన మీరు సుఖంగా ఉంటే నేను ఆనందంగా ఉండకుండా ఉండలేను. మీకు రవ్వంత కష్టం కలిగినా నాకు 4 దిక్కులు శూన్యంగా కనిపిస్తాయి. అంతగా కృంగిపోతాను. కృష్ణుడు మిమ్మల్ని నిరంతరము ఆనందంగా ఉంచునుగాక. ఆయన చెంత నా వినమ్రమైన ప్రార్థన ఇదే. దాదా, మిమ్మల్ని ఒక్కసారైనా చూడకుండా వెళ్ళిపోవటమే తటస్థిస్తే నా దుఃఖానికి అంతు ఉండదు. మిమ్మల్ని చూడాలని ప్రాణం అంతులేని ఆరాటం పొందుతూ ఉన్నది. మరే విధంగానూ అది స్థిమిత పడేటట్లు లేదు. ఎటువంటి ఆకర్షణతో మీరు లాగుతున్నారో తెలియకుండా ఉంది. ప్రభువు మిమ్మల్ని అందరినీ చాలా గొప్పవారిగా చేయునుగాక. అలా అయితే దరిద్రుడైన మీ ఈ అన్నకు కొరత అనేదే ఉండదు. ఎప్పుడు ఏది చేయాలని అనుకుంటే దానిని చేసేయగలుగుతాడు. కృష్ణుడు మిమ్మల్ని బహిరంతరముల రెంటిలోనూ ఉన్నతమైన వారినిగా చేయునుగాక. నా ప్రార్థన ఇదే. మీ స్వప్న వృత్తాంతమును కేవలము స్వప్నమని భావించకండి. దానిలో అనేక విధాలుగా సత్యతయే ఉన్నది. అదే సమయంలో ఇంకా 2-3 చోట్ల నుండి ఇలాంటి వృత్తాంతాలే తెలియవచ్చాయి. మీ పైన ప్రభుని దయ అపారంగా ఉన్నది. అలహాబాద్ నుండి శ్రీ సిపి సింగ్ ఎంఏ ఎల్ఎల్బి గారు వారి కనిష్ట సోదరుడు సరిగా ఇలాంటి వృత్తాంతాన్నే వ్రాసారు. అంతేకాదు, అలా సంభవించినప్పుడు సిపి సింగ్ వారు నిద్రపోవటం లేదట. పూర్తి మెలకువతోనే ఉన్నారట. కనుక మీరు దానిని కేవలం స్వప్నమని భావించకండి. సాక్షాత్ మిలనం కలుగబోయే ముందు ఈ విధమైన స్వప్న దర్శనాలు కలుగుతూనే ఉంటాయి. ఇది స్వాభావిక నియమమే. ఇక మీకు త్వరలో సాక్షాత్ మిలనము, దర్శనము సంభవిస్తుందని ఆశిస్తున్నాను. దర్శనం కలగాలని నాకు కోరిక కలిగితే కనుల ఎదురుగా ఫోటోను ఉంచుకొని ఆనందంతో ఉన్మత్తుడను అవుతాను. దాదా, నేను మీ వద్దకు వస్తే అటల్ మొదలైన వారిని చాలామందిని నా వెంట తెస్తాను. మిమ్మల్ని ఒక్కమారైనా చూడాలని వాళ్లకు కూడా తీవ్రమైన కోరికగా ఉంది. మీతో కలిసి అందరం ఒకే చోట సమకూడి ఆనందంలో మునిగిపోదాం. ఈ విషయాన్ని గురించి తలుచుకుంటూ ఉంటేనే ఆనందం ఉబుకుతున్నది. ఆహా, ఎంత ఆశ్చర్యం! అలాంటి శుభక్షణం ఎంత దూరాన ఉన్నదో ఆ కృష్ణునికే ఎరుక. ఆయన ఇచ్ఛామయుడు. ఆయన సంకల్పమే నెరవేరుతుంది. పరమ ప్రేమమయులైన నాయనగారు శారీరకంగాను మానసికంగాను కూడా ఆనందంగా ఉన్నారని విని నా ఆనందానికి హద్దే లేదు. నా శరీరము పూర్వము కన్నా చాలా బాగున్నదని నాయనగారికి కూడా తెలియచేయండి. దానిని గురించి ఆయన ఆలోచించవలసిన, ఆదుర్దా పడవలసిన అవసరమే లేదు. కేవలం మిమ్మల్ని కలుసుకునే అవకాశం కలిగించేందుకే కృష్ణుడు నా శరీరాన్ని నిలిపి ఉంచాడు.
ఆయన దయ వలన ఆ రోజు త్వరగా వస్తే నా ఆనందం పరిపూర్ణమవుతుంది. ఒక రోజున కాకుంటే మరో రోజునకైనా ఆ శుభదినం వచ్చి తీరుతుంది. నాపై ప్రేమ దృష్టిని నిలిపి ఉంచమని నాయనగారికి చెప్పండి. మీ దర్శనం అయ్యేంత వరకు అప్పుడప్పుడు మీ సమాచారములను పొందుచుండెదను గాక. నేను మిమ్మల్ని కలుసుకునేందుకు పూర్వమే ప్రభువు మిమ్మల్ని మీ విద్యుక్తమైన పనులలో నియుక్తులను చేయునుగాక. అలా అయితే మరింత ఆనందం కలుగుతుంది. నాయనగారి అభిలాష ఈ పర్యాయం పరిపూర్ణమగునుగాక. ఆయనకు నందలాల్ లభించునుగాక, అనగా మనుమడు కలుగునుగాక. అలా అయితే ఆనంద ప్రవాహం ఎంతగా ఉంటుందో తెలియదు, మాటలలో చెప్పలేను. అందరూ సుఖంగానూ ఆనందంగానూ ఉంటే ఈ ఖేలను ప్రభువు ఒకమారు చూపునుగాక. ఆయన సన్నిధిని నా ప్రార్థన ఇదే. కొమిల్లా నుండి జాబు వచ్చింది. అందరూ క్షేమంగా ఉన్నారని తెలిసింది. ఆశించిన శుభవార్తను కృష్ణుడు ఎప్పుడు అందిస్తాడో దానికోసమై ఆత్రంగా ఎదురుచూస్తున్నాను. ఏ రకమైన ఆదుర్ద పడకండి. కృష్ణుడు అన్ని వైపుల నుండి ఆనందాన్నే కలిగిస్తాడు. నా ప్రియమైన దాదా మహాశయులు శ్రీయుక్త కైలాసచంద్ర దాదా కలకత్తా నుండి తిరిగి వచ్చింది లేనిది నాయనమ్మగారు ఎలా ఉన్నది దయతో వ్రాయండి. నన్ను గురించి పెద్దగా ఆలోచించకండి, అలా అని మరిచిపోకండి. మన డాక్టరు బాబా ఎలా ఉన్నారు, ఆయన గారి తోట ఇంటి నిర్మాణం ఎంతవరకు వచ్చింది వ్రాయమనండి. ఆయన కుమారులు కుమార్తెలు ఎలా ఉన్నది వ్రాయండి. మీ అన్న హర కుసుమహర కుసుమహర కుసుమహర. కుసుమహర కుసుమహర కుసుమహర. కుసుమహరునాథులకు నా హృదయపూర్వక నమస్కారములు. అట్లాగే పత్రావళి గోష్ఠి సభ్యులందరికీ ప్రణామములు. నా పేరు వచ్చేసి మేడా సుశీల పొదిలి. ఇంకా లెటర్ వచ్చేసి 3లో 22వ లెటరు. 3లో 1వ భాగంలో 22వ లెటరు. ఎవరికి రాశారంటే అనురాగమయు దాదా శ్రీ ఉపేంద్ర చంద్ర మధుంజార్ చిల్చర్, ఆయనకు రాశారు. ఈ ఉపేంద్ర ఆయన 2వ భాగంలో కూడా చాలా లెటర్స్ ఉన్నాయి ఆయనకి. బాబాకి ఆయనకి ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉందన్నమాట. ఇంకా లెటర్లోకి వచ్చేస్తే ఏమంటున్నారంటే, హరప్రభు ఇన్ని రోజుల పాటు మౌనం వహించి ఇక ఏమాత్రం అలా ఉండలేని స్థితికి వచ్చావు. దానికేం దాదా, ఈ రోజున నిన్ను పొందగలిగిన ఆనందానికి అద్దులే లేదు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాడంట. ఏంటి, అప్పుడు ఇద్దరికి ఉత్తరాలు ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి, కానీ మధ్యలో ఆయన మౌనం వహించాడు. బాబాకి లెటర్ రాయట్లేదు, బాబా కంచి ఏ సమాచారం తీసుకుంటున్నట్లు లేదనమాట. అందుకని హరప్రభు అంటున్నాడు, ఇంకా ఉండలేని స్థితి వచ్చేసి ఇంకా లెటర్ ఇప్పుడు రాసావయ్యా నాకు అంటున్నారు. దానికి కూడా నాకు ఆనందానికి అద్దులు లేవు, నువ్వు ఇలా ఉండి ఇలా రాసింది కూడా నాకు చాలా ఆనందం ఉంది అంటారు. మీరే నా శరీరం, దానిలోని ప్రాణం కూడా మీరే అంటాడు హరప్రభు. మనమే ఆయన శరీరం అంట. మనం ఆనందంగా ఉంటే ఆయన ఆనందంగా ఉంటాడంట, లేకపోతే ఆయన కృంగిపోతానంటాడు. మరి అలాంటప్పుడు ఏ పరిస్థితులైనా మనకు హరప్రభు ఆజ్ఞ లేకుండా రావు కదా. అలాంటప్పుడు హరప్రభు ఆజ్ఞతోనే వచ్చాయి అన్నీ మన మంచికే, అంతకంటే ఇంకొక మార్గం లేదు. నేను ఆనందంగా ఉండాలి, నేను కుంగిపోతే నా ప్రభు కూడా కుంగిపోతాడు. ఆయన నా మంచికే ఇచ్చాడు కదా ఈ కష్టము నష్టము ఏదైనా సరే. అలాంటప్పుడు నేను కృంగిపోకుండా ఉండాలనే భావన బాగా దృఢపరచుకోవాలి మనం.
అలా దృఢపరుచుకోవాలంటే మన ప్రభు మీద మనకు ఎంతో ప్రేమ ఉండాలి. కనీసం మన ప్రభు మీద లేకపోయినా మన మీద ప్రేమ ఉన్నా మన ప్రభువును విశ్వసిస్తాం మనం. అంతే కదా అంటాడు హరప్రభు అనమాట. నా శరీరము నా ప్రాణం కూడా మీరే, అందువల్ల మీరు సుఖంగా ఉంటేనే నేను ఆనందంగా ఉండకుండా ఉండలేను అంటాడు. మనం ఆనందంగా ఉంటే కదా ఆయన, మనం సుఖంగా అనిపిస్తేనే ఆయన ఆనందంగా ఉంటాడంట. అలాంటప్పుడు హరప్రభుకి మనకు మధ్యలో సంబంధ స్థాపన బాగా స్థిరపడిపోవాలండి. అలా పడిపోతేనే, ఎందుకంటే ఇప్పుడు మన కుటుంబంలో మనకు బాగా ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకోండి, మనం వాళ్ళకి బాగా ఇష్టం అనుకో, వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనకు చెప్పడానికి వాళ్ళ మనసు అంగీకరించక చెప్పరు, చాలా దాచుకొని కొంచెం కొంచెమే చెప్తుంటారు వాళ్ళు, ఎందుకు బాధపడిపోతామని. అలాగే మనం కూడా భక్తుల ద్వారా విన్నది ఏంటంటే, వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా మనసు వరకు ఆపేస్తారంట, లోపలికి వెళ్ళనీరంట. ప్రభువును హృదయంలో ఉంచుకుంటారు కదా, ప్రభు హృదయంలో ఉంటాడు కాబట్టి, అంటే లోపలికి వెళ్ళనీరంట ఆ కష్టాన్ని నష్టాలని. మనసు వరకు ఉంచుకొని మనసు వరకే పంపించేస్తారు దాన్ని అంట. మరి అలాంటప్పుడు ఎంత నామం చేయాలి, ఎంత భావంతో మనము స్మరణలోకి వెళ్ళాలనో అర్థం చేసుకోవాలి. మాటలతో చెప్పినంత మాత్రాన అది అవగాహన కాదు, ఆచరణపూర్వకంగా రాదు. హరప్రభు పాగల హరనాథులో చెప్పినట్టుగా బాగా ఆత్మ ఉన్నతి కోసం బాగా కృషి చేయాలి. కృషి చేస్తేనే మనము అలా ఉండగలం. లేకపోతే ఊకందంచి బియ్యం చేయలేం కదా. మాటలతో జ్ఞానంతో చెప్పినంత మాత్రాన అది సాధ్యం కాదు కదా అంటారు హరప్రభు. మీకు రవ్వంత కష్టం కలిగిన నాకు 4 దిక్కుల శూన్యంగా కనిపిస్తాయి, అంతగా కుంగిపోతాను. అక్కడ తల్లి అండి, హరప్రభు తల్లి స్థానంలో కూర్చున్నాడు. మనకు ఏది కొంచెం బాగాలేకపోయినా 4 దిక్కుల శూన్యమే అయిపోద్దంట. అంతే కదా, తన బిడ్డకి ఎవరికన్నా బాగాలేకపోతే తల్లికి ఎలా ఉంటుంది, శూన్యమైపోయి తల్లడిల్లిపోతుంటుంది కదా. మన తల్లుల కంటే కోటాను కోట్ల రెట్లు తల్లుల హృదయం హరప్రభుది కదా. ఆ ప్రేమ అంత ఉంటుంది కాబట్టి మనం ఏమాత్రం హరప్రభు మీద కొంచెమైనా ప్రేమ ఉంటే ప్రతి విషయానికి మనము కుంగిపోకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అంతే కదా. కృష్ణుడు మిమ్మల్ని నిరంతరం ఆనందంగా ఉంచునుగాక, ఆయన చెంత నా వినమ్రమైన ప్రార్థన కూడా ఇదే. హరప్రభు ఎప్పుడు తనను ఆనందంగా ఉంచమని, కృష్ణుడు మనల్ని ఆనందంగా ఉంచాలని ప్రార్థన అంట. ఆయన ఎప్పుడు కృష్ణుడి దగ్గర మన గురించి ప్రార్థిస్తూ ఉంటాడంట. అంటే తననే ప్రార్థించుకుంటుండు, తన శక్తి మీద తను ప్రార్థన చేస్తూ ఉంటాడనమాట. దాదా, మిమ్మల్ని ఒక్కసారైనా చూడకుండా వెళ్ళిపోవడం తటస్థిస్తే నా దుఃఖానికి అంతు ఉండదు. భౌతికంగా హరప్రభు తనను చూడలేదంట, ఒక్కసారైనా చూడాలనుకుంటున్నారు. ఎలాగా? హరప్రభు చెప్పిన రీతిలో ఉంటే ఆయనకు అవధులు ఉండదు ఆనందానికి. హరప్రభు చెప్పినట్టు ఎలా ఉండాలన్నా హరప్రభునే ప్రార్థించి మనం తెచ్చుకోవాలన్నమాట. మిమ్మల్ని చూడాలని ప్రాణం అంతులేని ఆరాటం పొందుతూ ఉన్నది. మరే విధంగా అది సిమితం పడేటట్లు లేదు, ప్రాణమే తల్లడిల్లుతుందంట ఆయన చూడ్డానికి భౌతిక కన్నులతో. మరి చూడండి, ఎవరన్నా మన భౌతికమైన వాళ్ళు ఇంత మన మీద ప్రేమ చూపిస్తారంటారా? ఏమో, నా వరకైతే అది కాదనిపిస్తుంది అనమాట. ఎటువంటి ఆకర్షణలతో మీరు లాగుతున్నారో తెలియకుండా ఉంది. ఏ ఆకర్షణతో లాగుతున్నారు? నువ్వు అంత కుంగిపోతున్నావయ్యా. ఆయనకు కూడా ఈ లెక్కను బట్టి ఆలోచిస్తే ఆయనకు కూడా ఏదో మొత్తం మీద సంథింగ్ రాంగ్, శారీరకనో మానసికంగానో బాగా కొంచెం ఇబ్బందులు పడే అన్ని రోజులు మౌనంగా ఉండి తర్వాత హరప్రభుకు లెటర్ రాసినట్టుంది అనమాట. మొన్న చెప్పుకున్నట్టు ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు అన్నప్పుడు, ఎవరు లేనప్పుడు మన హరప్రభు మనకు గుర్తుకొస్తాడేమో. అన్నీ మన చుట్టూ ఉన్నప్పుడు మనకు ఆయన గుర్తురాడేమో. అందుకే సుఖాలలోనే ప్రభుని ఎక్కువ మర్చిపోతారంటారు.
అందులో కష్టాలలో గుర్తొచ్చినప్పుడే హరప్రభు ఎంతో పొంగిపోతుంటారు. మరి అలాంటప్పుడు సుఖాలలో కూడా ఆయన గుర్తు తెచ్చుకుంటే ఎంత పొంగిపోతారు కాదంటారా అంటారనమాట హరప్రభు. ప్రభు మిమ్మల్ని అందరినీ చాలా గొప్పవారిగా గనులుగా చేయునుగాక. మిమ్మల్ని అందరిని అంటే అందరు ఉంటారు కదా సభ్యులు కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అందరూ గనులుగా చేయునుగాక అంటాడనమాట. అలా అయితేనే దరిద్రుడైన మీ అన్నకు కొరత అనేది ఉండదు. కొరత ఏముందంటే ఆయన ఆనందానికి అవధులు ఉండవు కాబట్టి కొరత ఉండదు. గనులు అంటే ఆధ్యాత్మికంగా ఎదిగితే మానసికంగా కృంగిపోరు కదా, అలాగా వాళ్ళని హరప్రభు కోరిక అనమాట. కృష్ణుడు మిమ్మల్ని అందరినీ బహిరంతరములు రెండింటిలోనూ ఉన్నతమైన వారుగా చేయునుగాక అంటాడు. బహిరంతరములు బహిరంగాను ఆంతరంగాను ఉన్నతులుగా చేయునుగాక అంటాడు. భౌతికంగా ఆర్థికంగా ఏ ఇబ్బంది లేకుండాను, లేకపోతే శరీరానికి సంబంధించి ఆరోగ్యంగా ఉండటము, మళ్ళీ మానసికంగా కృంగిపోకుండా, ఏ కష్టం వచ్చినా కూడా అది నా మంచికి వచ్చిందని ఆనందంగా వెళ్ళేలాగా ఉన్నతులుగా చేయాలంటారు హరప్రభు అనమాట అని ఆశీస్సులు పంపించాడు. నా ప్రార్థన ఇదే అంటాడు. ఆయన ఎప్పుడు మన గురించే ప్రార్థిస్తుంటాడు. ఎందుకంటే హరప్రభు తన శక్తి తనకే తెలియదంటాడు ఒక్కోసాట. అలాంటప్పుడు తన శక్తిని తనే ప్రార్థిస్తుంటాడు జీవుల మీద ఉన్న ప్రేమతో అనమాట. మీ స్వప్న వృత్తాంతంను కేవలం స్వప్నమని భావించకండి. దానిలో అనేక విధాలుగా సత్యమేనని ఉన్నది, సత్యతే ఉన్నది. అదే సమయంలో ఇంకా 2-3 చోట్ల నుండి కూడా చాలా ఉత్తరాలు వచ్చినాయంట. ఏదో ఆయనకి ఒక స్వప్నం వచ్చింది, అది సత్యమా కాదని హరప్రభుకి లెటర్ రాశాడు. అసలు ట్రాఫిక్ ఇదనమాట. అందుకనే మౌనంగా ఉండి లెటర్ రాశాడనమాట హరప్రభుకి. చాలా మంది రాశారయ్యా. అంతేకాదు, ఇలా సంభవించినప్పుడు ఆ దృశ్యం కనపడినప్పుడు సిపి సింగ్ గారు నిద్రపోవటం లేదంట. ఎవరో ఒక ఆయన అసలు నిద్రే పోవట్లేదంట, పూర్తి మెలకుతూనే ఉన్నారట. కనుక మీరు దానిని కేవలం స్వప్నమని భావించకండి. సాక్షాత్ మిలనం కలవబోయే ముందు ఈ విధమైన స్వప్న దర్శనాలు కలుగుతూ ఉంటాయి. మిలనం అంటే భగవంతుడు భక్తుడు కలయిక. అంటే ప్రత్యక్ష దర్శనం ఇచ్చే ముందు ఇట్లా స్వప్న దర్శనాలు వస్తాయ్యా, నువ్వు అది అసత్యం అనుకోవద్దు, సత్యత ఉంది దాంట్లో అని చెప్తున్నాడు అనమాట. మరి ఏమన్నా ఆయనకి అప్పట్లో కృష్ణుడిని ఆరాధించేవాళ్ళు కదా, ఆయనకు కృష్ణుడు ఏదో దర్శనం ఇచ్చినట్టుంది. అందుకని హరప్రభ అలా చెప్పినట్టుంది అనమాట. ఆత్మ పరమాత్మ కలయికే కదా మిలనం అంటే. నాయన నువ్వు దాన్ని ఇలా అనుకోవద్దు అంటాడనమాట హరప్రభు. ఈ విధంగా స్వప్న దర్శనాలు కలుగుతూ ఉంటాయి. ఇది స్వాభావిక నియమమే, ఇది సాధారణ నియమమే నాయన, ఇది కొత్త ఏం కాదంటున్నారు మీకు. ఇక మీరు త్వరలో సాక్షాత్ మిలన దర్శనం సంభవిస్తున్నది అంటే ప్రత్యక్ష దర్శనం కాబోతున్నాడు కృష్ణుడు అని చెప్తున్నాడు అనమాట. అసలు దర్శనం కలగాలని నాకు కోరిక కలిగితే కనులెదుట ఆ ఫోటోను ఉంచుకొని ఆనందంతో ఉన్మత్తతో అవుతాను. దర్శనం కావాలని కోరుకుంటే హరప్రభు చెప్తున్నాడు అనమాట. మన ఎప్పుడు హరప్రభు మన ఎదురుగానే ఆయన మూర్తిని ఎప్పుడు మన ఎదురుగా ఉంచుకోవాలంటాడు. ఎదురుగా ఉంచుకుంటే ఎప్పుడు అలా చూస్తుంటే ఆయన కళ్ళ లేక ఆయన ముఖం లేక చూస్తూ నామం చేస్తుంటే మనకు నిజ దర్శనం వచ్చినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది అనమాట. అందుకని హరప్రభు ఎన్నిసార్లు చెప్తాడు, కృష్ణనామాన్ని మరవద్దంటే ఏంటి, ఆయన రూపాన్ని కూడా మరవద్దని అనమాట. నేనైతే గంతులు వేస్తాను ఆయన అలాంటి దర్శనం నాకు అయ్యేమాటంటే మనం కూడా ఆయన ఎదురుగా పెట్టుకొని ఆయన రూపాన్ని సదా చూస్తూ నామం చేస్తుండాలన్నమాట. అలా చేస్తూ ఉంటే ఎప్పుడు మా శేషగిరి గురువు గారు చెప్తుంటారులేండి. ఈ మధ్య అమ్మ పాదాలు చెప్తున్నారు. అంతకుముందు మనకు అవి దర్శనం కాలేదనుకో, చూస్తూ మళ్ళీ కాసేపు చూసి కాసేపు కళ్ళు మూసుకుంటూ ఆ దర్శనం లోపలి పంపిస్తూ మళ్ళీ చూస్తూ మళ్ళీ కళ్ళు మూసుకుంటూ అలా ఉంటే మన హృదయంలో ఆ రూపం స్థిరపడిపోద్దంట. ఇంకా కనకలతమ్మ గారు అయితే చెప్తారు, ఎప్పుడు ఆయన కనులలో కనులు పెట్టి చూస్తూ నామం చేయమంటదమ్మ. హరప్రభు చెప్పిన మాటలే కదా భక్తులు కూడా చేసేది. అందుకని అలా ఉంటాడనమాట.
నేను మీ దగ్గరికి వస్తే అటలు మొదలైన వారిని చాలా మందిని వెంటబెట్టుకొని మిమ్మల్ని ఒక్కసారైనా చూడాలని వాళ్ళు కూడా తీవ్ర కోరికగా ఉంది. అందరిని వెంటబెట్టుకొని వస్తానయ్యా, అటల్ వాళ్ళందరినీ, వాళ్ళు కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారా చెప్తున్నాడు హరప్రభు అనమాట. మీతో కలిసి అందరం ఒకే చోట కూడి ఆనందంతో మునిగిపోదాం. ఈ విషయాన్ని గురించి తలుచుకుంటూ ఉంటేనే ఆనందము ఉబులు ఊరుతున్నది. ఆహా, ఎంత ఆశ్చర్యము! ఎలాంటి శుభక్షణము! ఎంత దూరానున్నదో ఆ కృష్ణుడికి ఎరుక. ఆయన ఇచ్ఛామేడు, ఆయన సంకల్పమే నెరవేరుతుంది అంటాడు. మీరందరూ అందరితో కలిసి అలా ఆనందంగా ఉన్న రోజులు గుర్తు తెచ్చుకుంటుంటేనే ఎంతో ఆనందంగా ఉందయ్యా. మరి అసలు ఆ క్షణం ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అంత బాగుంది. మరి కృష్ణుడు ఎంత దూరాన్ని ఉన్నదో ఆ కృష్ణుడికి ఎరుక. అలా మనం అందరం కలిసి ఆనందం పొందే రోజులు, ఆ ఇచ్ఛామయుడు ఆయన సంకల్పమే నెరవేరుతుందా అని చెప్తున్నాడు అనమాట. అంతే కదండి. ఈ సంవత్సరం మనం సోనామికి వెళ్ళలేదు, ఎంత బాధ వస్తుంది అసలు. సోనామికి వెళ్ళి ఆ హరప్రభు దగ్గర అమ్మ దగ్గర కూర్చొని తను తీర వాళ్ళని చూస్తూ అక్కడ వచ్చిన భక్తులు అందరి పాదస్పర్శ వలన, అందులో మన హరప్రభు నడిచిన ప్లేస్ కాబట్టి, అక్కడ నివసించింది కాబట్టి ఆ స్థల ప్రభావం వలన ఎంత ఆనందం పొందే వాళ్ళని గుర్తు తెచ్చుకుంటే ఆ కొరత ఏందో ఇప్పుడు అర్థమవుతుంది. సోనామికి ఈ సంవత్సరం వెళ్ళలేకపోయేసరికి. అలాగే హరప్రభు కూడా ఆ క్షణం ఆలోచిస్తేనే అంత ఆనందంగా ఉందంట, ఇంకా పొందితే ఎంత ఆనందంగా ఉంటుందని హరప్రభు ఉద్దేశం అనమాట. అలాంటి కోరికలు ఎప్పుడు మనం సదా మనలో ఉంచుకోవాలన్నమాట. హరప్రభు ఏది చేసినా మనకు నేర్పించే నిమిత్తం కాబట్టి అలా ఉండాలి అంటాడు హరప్రభు అనమాట. కుసుమహర కుసుమహర కుసుమహర. కుసుమహర. అందులో హరప్రభు ఏంటి, ఎవరికి జాబ్ రాసినా వాళ్ళ ఇంట్లో సమాచారం అంతా తెలుసుకుంటారు. మళ్ళీ అందరికీ తన ఆశీస్సులు పంపిస్తారు. అందరు ఎలా ఉన్నారని అడుగుతారు కదా. అడుగుతున్నాను. పరమ ప్రేమమయుడైన నాయనగారు శారీరకంగాను మానసికంగాను ఆనందంగా ఉన్నారని విని నా ఆనందానికి అద్దులే లేదు. నా శరీరము పూర్వం కన్నా చాలా బాగున్నది. నాయనగారు కూడా తెలియపరచండి అంటారు హరప్రభు అనమాట. ఏంటంటే మనం వాళ్ళ నాన్నగారు ఆనందంగా ఉంటేనే హరప్రభుకు ఆయన ఆనందానికి అద్దు లేదంట, ఆయన శరీరంగాను మానసికంగాను. ఇక్కడ హరప్రభు బాగానే ఉన్నాడని చెప్పమంటున్నారు. ఎందుకంటే అప్పట్లో భక్తులు ఏం చేసేవాళ్ళంటే హరప్రభును గుర్తించి ఎరిగిన వాళ్ళు, అయ్యో హరప్రభు ఎవరు రోగం తీసుకొని అనుభవిస్తున్నాడో, ఎవరు రోగం తీసుకొని తన శరీరాన్ని కించింపజేసుకుంటున్నాడో అనే ఆలోచనలు అప్పట్లో వాళ్ళకి భక్తులకు ఉండేదండి. అందుకని హరప్రభు చాలా లెటర్లో చెప్తాడు, నేను బాగున్నానని చెప్పమని చెప్తుంటాడు. వాళ్ళ బాధ అంతా అదే. ఎవరి రోగాలు తీసుకొని, ముక్కు ముఖం తెలియని వాళ్ళ రోగాలు కూడా తీసుకొని ఆయన అనుభవించి వాళ్ళ రోగ విముక్తులను చేస్తున్నారు కదా. అందుకని నేను బాగానే ఉన్నానని చెప్పమని చెప్తున్నారనమాట అంటారు. ఇంకా కృష్ణుడు నా శరీరాన్ని నిలిపి ఉంచాడు. ఆయన దయ వలన ఆ రోజు త్వరగా వస్తే నా ఆనందానికి పరిపూర్ణ అవుతుంది. ఒక రోజు కాకుంటే మరొక రోజైనా ఆ శుభదినం అదృష్టం వస్తుంది. అంటే ఆయన కలుసుకోవాలనుకుంటున్నాడు హరప్రభు, తహతహలాడుతున్నాడు. అందులో మౌనంగా ఉన్నాడంటే ఏదో సాధన పరంగానే తన మౌన స్థితికి వచ్చింటది కదా అంటారనమాట. నా ప్రియమైన దాదా మహాశయులకు శ్రీయుక్త కైలాస్ చంద్ర దాదా కలకత్తా నుండి తిరిగి వచ్చింది లేంది చూడాలి. నాయనమ్మ గారు ఎలా ఉన్నది, అదిగో అందరిని అడుగుతాడు. దయతో రాయండి, నన్ను గురించి పెద్దగా ఆలోచించకండి, అలానే మర్చిపోద్ది అంటాడు. నన్ను గురించి పెద్దగా ఆలోచించద్దు అంటే నేను ఎలా ఉన్నానో, ఏమైపోతానో, ఎవరు రోగాలు తీసుకున్నా అలా ఆలోచించద్దు. కానీ నన్ను మర్చిపోవద్దు అంటే నేను చెప్పిన పని చెయ్యండి, నేనేం చెప్తానో అది చెయ్యండి అనమాట. ఏం చెప్తాడు ఆయన, మీరు నామం చేయండి, ఆనందంగా ఉండండి, ఆనందంగా ఆ నిత్యధామానికి తరలిపోండి అని అన్నీ చెప్తుంటాడు కదా పాగలహర్నాథులో అని హరప్రభు ఉద్దేశం అనమాట. మన డాక్టర్ బాబాయ్ ఎలా ఉన్నారు, ఆయన గారి తోట ఇంటి నిర్మాణం ఎంతవరకు వచ్చిందో రాయండి. ఆ డాక్టర్ బాబు అంటే ఎవరో, ఆయన తోటలో ఇల్లు కట్టుకుంటున్నారంట. హరప్రభుకి ఎంత ఆనందము ఒక లెటర్లో చెప్తారు. అబ్బా
ఎప్పుడెప్పుడు వచ్చి నేను ఆ తోట ఇంట్లో నేను ఉండాలనుకుంటున్నాను అంటాడు. ఎందుకంటే తోటలంటే ఊరు బయట ఉంటాయి, వాళ్ళు ఏకాంతంగా ఉండాలనే భావంతోనే కదా తోటలో ఇల్లు కట్టుకొని అక్కడ నామస్మరణ సాగించేది. ఉం? అందులో ఏకాంతవాసం ఇష్టపడటం అంటే చాలా మోస్ట్ కదా. అందులో హరప్రభు ఏకాంతవాసంలో ఉండి నిర్జన ప్రదేశంలో ఉండి హరిగానం చేయమంటాడు, హరినామస్మరణ చేస్తూ నిన్ను నువ్వు ఆలోచించమంటాడు. ఎందుకంటాడు అలాగా? అట్లా ఒంటరిగా ఉంటేనే మనము హరప్రభు దగ్గరగా ఉంచుకొని అసలు మనం ఏందో గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. కాబట్టి మనం గుర్తించి మనం కావాలంటే హరప్రభు ఏదైనా ఇస్తాడు, కానీ లేకపోతే ఏది కావాలంటే అది ఇస్తాడు, కానీ ఇంకోటి కాదు కదా. ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మలోనైనా మన కర్మ దగ్గర ఫలం ఏంటి? మనం ఏది కావాలని ఆ కర్మ చేస్తామో, ఏ ఆలోచన చేస్తామో అయ్యే ఇస్తాడు కదా, స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి. అందుకని ఆయన తోటలో ఇల్లు గురించి రాస్తున్నారు హరప్రభు, ఎంతవరకు వచ్చింది అని రాయమంటున్నాడు అనమాట. ఆయన కుమార్తెలు ఎలా, డాక్టర్ బాబు కుమార్తెలు ఎలా ఉన్నది రాయండి అన్నారు. కుసుమహర కుసుమహర నీ అన్న హర. కుసుమహర 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 నా పెన్నిధి కుసుమహరనాథుల పాదపద్మములకు నా వినయపూర్వక నమస్సులు. పత్రావళి గోష్ఠి సభ్యులందరికీ నా వందనాలు. నా పేరు వేదవల్లి, కాకినాడ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు పత్రావళి గోష్ఠిలో భాగంగా పాగల్ హర్నాథ్ 3వ భాగంలోని 22వ లేఖ గురించి ముచ్చటించుకుంటున్నాం. బాబా ఈ లేఖను శ్రీ ఉపేంద్ర చంద్ర మంజూదార్ గారికి వ్రాస్తున్నారు. ఆయన సిల్చార్లో ఉంటారు. బాబా ఈ లేఖను ప్రారంభిస్తూ, ఇన్ని రోజుల పాటు మౌనం వహించి ఇక ఏమాత్రమూ అలా ఉండలేని స్థితికి వచ్చావు అని వ్రాస్తున్నారు. అంటే ఈయన దగ్గర నుంచి జాబు రావడం చాలా ఆలస్యమైందని అనిపిస్తోంది ఈ లేఖ మొదలు చూస్తుంటే. అలా ఈయన ఆరోగ్యం కూడా అంత బాగుండలేదని కూడా ఇప్పుడు కొద్దిగా కోలుకున్నట్లుగాను, ఆ విషయం తెలిసి బాబా చాలా ఆనందిస్తున్నట్లుగాను తెలుస్తుంది కదా ఈ లేఖ చదువుతుంటే. బాబా చెప్తున్నారు, మీరే నా శరీరం, దానిలోని ప్రాణం కూడా మీరే అని చెప్తున్నారు. అంటే మీరే నా శరీరం అంటే ఈ శరీర ధారణ చేసి బాబా వచ్చిన కారణమే బద్ధజీవులమైన మనం కదా. కాబట్టి ఈ శరీరం ఉన్నది మీరే, దాంట్లో ప్రాణం అంటే ఆ కోరిక ఎందుకు రావాలనుకున్నాడు బాబా? ఆయన పతిత పావనుడు కదా. మనం దిగజారిపోతూ ఉంటే మనల్ని కాపాడాలని ఈ కలియుగంలో బద్ధజీవులమైన మనం రకరకాలుగా మాయలో ఇరుక్కుంటూ ఉంటాం. ఆ ఉచ్చులో పడి రకరకాలుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం, ఇంకా ఇంకా కూరుకుని పోతూ ఉంటాం. కాబట్టి అక్కడ నుంచి మూలంలో నుంచి మనని రక్షించడానికి కోసం ఆయన సంసిద్ధతై మన కోసం వచ్చాడు. కాబట్టి ఆయన ప్రాణం కూడా మనమే, ఆయన యొక్క ఆరాటం మనమే కదా. అది ఆ ఆరాట పడుతున్నాడంటే ఆరాటం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన అంతఃకరణ నుంచి, ఆయన మనస్సు నుంచి వస్తుంది. ఆయన మనస్సులో కూడా మనమే ఉన్నాం కదా. కాబట్టి ఆ శరీరము తీసుకున్న కారణం మనమే, ఆ మూలం కారణానికి ఉన్న ఆలోచన కూడా మనమే. అంటే అన్నీ మన మీద పెట్టుకుని ఉన్నాడనమాట. కాబట్టి మీరు సుఖంగా ఉంటే నేను ఆనందంగా ఉండకుండా ఉండలేను. మీకు రవ్వంత కష్టం కలిగినా నాకు 4 దిక్కులు శూన్యంగా కనిపిస్తాయి అని చెప్తున్నారు. ఎంత ప్రేమమయుడు చెప్పండి. కొద్దిగా కష్టం కలిగిన రవ్వంత కష్టం కలిగిన 4 దిక్కుల శూన్యమైపోతాయట. ఆ కష్టమేమో చిన్నది, కానీ 4 దిక్కుల శూన్యమైపోతుంది. అంటే ఏమీ కనపడదు. ఎంత వివరంగా చెప్తున్నారు చూడండి. మనం కూడా అలాగే ఉన్న చిన్నపాటి కష్టాన్ని మొత్తం అంతా మేఘాలు ఆవహించుకున్నట్లుగా, మనకి ఏ దిక్కు లేనట్లుగా మనం బాధపడుతూ ఉంటాం కదా. అదే బాబా అంటున్నారు. అలాగే నేను కూడా మీ గురించి ఆలోచిస్తుంటాను. మీకు ఇంత రవ్వంత కష్టం కలిగినా నేను అంతగా బాధపడతాను అని చెప్తున్నారు బాబా. మన మానసిక స్థితిలోకి ఆయన కూడా వచ్చేసి మనవాడిగా అయిపోయి చెప్తున్నాడు. అలా చెప్తే గాని మనకు అర్థం కాదు కదా. నాకు బాధ కలుగుతుంది అంటే
ఏం బాధ కలుగుతుందేలే ఆయనకి, ఆయన జగంతంతా ఆయన యొక్క బిడ్డలే, మన కష్టం ఆయనకు కనపడుతుందా, ఈ మాత్రం కష్టం ఆయనకి ఎంతోమంది చెప్తూ ఉంటారు, మన కష్టం ఆయనకి ఏం కనపడుతుంది అనుకుంటూ ఉంటాం. కానీ రవ్వంత కష్టం కలిగినా 4 దిక్కులా శూన్యమైపోతాయి అంటే మనం ఎలా ఆలోచిస్తున్నామో ఆ కష్టాన్ని, అలాగే నీకులాగే ఆలోచిస్తున్నాను, నీ అంతే బాధపడుతున్నాను, నువ్వు ఎంత కష్టానికి ఎంతగా బాధపడుతున్నావో నీతో సరి సమానంగా నీకోసం నేను బాధపడుతున్నాను అని బాబా ఎంత వివరంగా చెప్తూ మనకి ఎంత ఆప్తుడిగా దగ్గరవాడిగా. ఎవరండి అలా బాధపడేది చెప్పండి? ఏదో నవ్వుతారు, లేకుంటే అయ్యో పాపం అంటారు, అంతేగాని అంతగా మన బాధని అంతగా పంచుకున్నవాడు ప్రాణపతి ఆయన కాక ఇంకెవరు చెప్పండి? ప్రభుని చెంత నా ప్రార్థన కూడా ఇదే అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, మిమ్మల్ని ఒక్కసారైనా చూడకుండా వెళ్ళిపోవడమే తటస్థిస్తే నా దుఃఖానికి అంతు ఉండదు అంటున్నారు. మనల్ని చూడకుండా ఆయన వెళ్ళిపోవడం కాదు, మనం ఆయన వైపు తిరగకపోతే ఆయన వచ్చిన పని సక్రమంగా సాగనట్టే కదా. ఆయన వైపు మన దృష్టి ఒక్కసారి పడకపోయినా ఎంత ఆరాటపడుతున్నాడు మన ప్రభువు మన కోసమని, ఆ ఆరాటాన్ని ఒక్కసారైనా పట్టించుకోకుండా ఉంటే మరి ఆయన వచ్చిన పని ఏమవుతుంది? మిమ్మల్ని చూడాలని ప్రాణం అంతులేగా ఆరాటపడుతూ ఉన్నది, మరే విధంగానూ అది స్థిమితపడేటట్టు లేదు అని అంటే ఆయన మాట మనం వినిపించుకోకుండా ఉంటే ఏ రకంగానూ ఆయన వచ్చిన పనికి అర్థం లేకుండా పోతుంది అని చెప్తున్నారు. ఎటువంటి ఆకర్షణతో మీరు లాగుతున్నారో తెలియకుండా ఉంది. ఇంకేం ఆకర్షణ అండి? మనం ఆయన లాగడం కాదు, ఆయనే మనల్ని లాగుతున్నాడు. ఏం ఆకర్షణ? ప్రేమ, కరుణ, వాత్సల్యము, ఆయన యొక్క దయ, ఈ దారంతో ఆయన మనల్ని లాగుతున్నాడనమాట. అంతకన్నా ఏముంది చెప్పండి? కేవలం ఆయన దయ వలనే మనం ఆయన్ని పట్టుకుని ఉండగలుగుతున్నాం అంతే. ప్రభువు మిమ్మల్ని అందరినీ చాలా గొప్పవారిగా చేయునుగాక, ఘనులుగా చేయునుగాక అట. అలా అయితే దరిద్రుడైన మీ ఈ అన్నకు కొరత అనేది ఉండదు. ఎప్పుడు ఏది చేయాలనుకుంటే దానిని చేసేయగలుగుతాడు. ఘనులుగా చూడాలనుకుంటున్నారంట బాబా మనని. ఏంటి ఆ ఘనత? ఆయన అనుకునే ఘనత, ఆయన మన నుండి కోరుకునే ఘనత. మనం ఎంత ఉన్నతులుగా తయారవ్వాలనుకుంటున్నామో ఆ విధంగా చూసి మురిసిపోవాలనుకుంటున్నాడు ఆయన. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది? ఆయన పనిలో మనం కూడా పాలు పంచుకుంటాం. ఆయన ఏమనుకుంటే అది మనతో చేయించుకుంటాడట. అంటే మనకి ఆయన అనుకున్న లక్షణాలన్నీ మనకున్నప్పుడు దీనులెడ ప్రేమ, శాంతి, సహనము, సౌశీల్యము, భక్తి, నామధనము ఇవన్నీ మనం సంపాదించుకుంటే వాటిని ఉపయోగించి ఈ భూమిపైకి ఆయన వచ్చిన కార్యక్రమంలో మన పాలును మనకిచ్చి ఆయన ఎంతో ఆనందిస్తాడు. మన బిడ్డలుగా ఆయన యొక్క మహత్తర కార్యంలో మనం కూడా పాలు పంచుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. ఆ రోజు కన్నయ్య గోవర్ధనగిరి ఎత్తినప్పుడు కొంకికర్రలు అడ్డుపెట్టారు కదా గోపాలకులు. ఆ కొంకికర్ర మరి ఆ కొండని కాస్తుందా చెప్పండి? కానీ ఆయన ఎంత సంతోషించాడు. ఆ వాళ్ళే మోసేస్తున్నట్లు భారం అంతా తాము సహాయపడుతున్నట్లు వాళ్ళ భావనకి ప్రభువు ఎంత సంతోషించుంటాడు కదా. అలా ఈ యొక్క జగన్నాటకంలో ప్రభువు వచ్చిన కార్యక్రమానికి మన వంతు మనం కూడా సహకరిస్తూ ఉంటే ఆయన ఎంతో ఆనందిస్తాడనమాట. ఎప్పుడు ఏది చేయాలనుకుంటే దాన్ని చేసేయగలుగుతాను అని చెప్తున్నాడు. అంతే కదా. మరి భగవంతుడి కార్యక్రమంలో మనకి పాలు పంచుకునే అవకాశం ఇవ్వడమే, అలాంటి మనసు ఇవ్వడమే మనకున్న సౌభాగ్యం కదా. బాబా చెప్తున్నారు, మిమ్మల్ని బహిరంతరముల రెండిటిలోనూ ఉన్నతమైన వారినిగా కృష్ణుడు చేయునుగాక, నా ప్రార్థన ఇదే అని చెప్తున్నారు. బహిరంతర్గతముల రెండిటిన అంటే బాహ్యంగానూ
అంతర్గతంగాను. అంటే చేయగలిగిన శక్తి ఉండాలి, చెయ్యాలన్న కోరిక ఉండాలి. ఈ రెండు అన్ని రకాలుగా ధనము, అలాగే ఏ రకంగా మనం వాళ్ళకి చేయాలంటే ఒక శక్తి అన్నీ ఉండాలి కదా. అవన్నీ రెండిటి అందును మనకి ఉండాలని బాబా కృష్ణుడి ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నా. ఎంత గొప్ప ఆశీర్వచనం అండి అది. అలా ఉన్నప్పుడే కదా ఆయన కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకుంటాము. ఇక్కడ స్వప్నాల యొక్క ఫలితాల గురించి కూడా బాబా చెప్పారు. ఏదైనా స్వప్నం వస్తే మామూలుదేలే అని తీసిపారేకు, దాని యొక్క కారణాలు ఉంటాయి అని బాబా చెప్తున్నారు. ఇది ఒక విజ్ఞానం అండి. స్వప్నశాస్త్రం అనేది ఒక విజ్ఞానం. అలాంటి విజ్ఞానం ఏది కూడా బాబా తీసిపారేయడు. దాంట్లో ఉన్న ఆ లోతులు మనకి తెలియకపోయినా అలా తీసిపారేయకుండా దానిని గుర్తించమని బాబా ప్రతి విషయాన్ని మనకు చెప్తూ ఉంటాడు. అలాగే బాబా చెప్తున్నారు, మీతో కలిసి అందరం ఒకే చోట సమకూడి ఆనందంలో మునిగిపోదాం. ఈ విషయం గురించి తలుచుకుంటూ ఉంటేనే ఆనందం ఉబుకుతుంది. ఆహా, ఎంత ఆశ్చర్యం! అలాంటి శుభక్షణం ఎంత దూరాన ఉందో ఆ కృష్ణునికి ఎరుక. ఆయన ఇచ్ఛామయుడు, ఆయన సంకల్పమే నెరవేరుతుంది. అసలు అందరం ఈ రోజుల్లో దసరా ఉత్సవాలకి సోనాముఖిలో ఉండి ఆనందాన్ని అనుభవించవలసిన వాళ్ళం కదా. మరి ఎప్పటికీ బాబా అలాంటి అనుగ్రహం ఇస్తాడో? తప్పకుండా ఇస్తాడు. ఆనందాన్ని మళ్ళీ అందరం మనసారా జుర్రుకునే అవకాశం ప్రభు మనందరికీ తప్పకుండా ఇస్తాడు. ఆ శ్రీమందిరంలో ఉదయం హారతితో మొదలై కుంకుమ పూజలు కొంతమంది చేస్తుంటే, అలంకరణ కొంతమంది చేస్తూ ఉంటే, ప్రదక్షిణాలు కొంతమంది చేస్తూ ఉంటే, పూజ చేసిన ప్రసాదాలు అందరికీ పంచిపెడుతూ ఉంటే, రకరకాల ప్రసాదాలు, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్రసాదాలు, కొన్ని కారాలు, కొన్ని తీపులు, అలాగే అక్కడ కొన్న రసగుల్లాలు, అక్కడ కొన్న రకరకాల స్వీట్లు, సందేశాలు ఇవన్నీ పంచిపెడుతూ ఆఖరికి నామం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేస్తూ ఉంటే, పోటీపడి వెనకాల వంత పాడుతూ ఉంటే, ఆ ఆనందాన్ని చూస్తూ పెద్దలు అలా కుర్చీల్లో వెనకాల కూర్చుంటూ ఉంటే, చిన్నపిల్లలు పరిగెడుతూ తెలియకుండా వచ్చిన తల్లిదండ్రులు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు తీసుకురాగా ఆ పిల్లలు ఆ వయసులోని ఆ పుణ్యభూమిలో భక్తుల పాదధూళి, భగవంతుడి ఆశీస్సులు అందుకుంటూ ఆ పవిత్ర ప్రదేశంలో అదొక ఆటకాయితనంగా అన్న ఆ సమయమంతా సద్వినియోగం చేసుకుంటూ ఉంటే, నగర సంకీర్తనతో కొంతమంది అనంతకుండ తీర్థంలో స్నానం చేస్తూ, అనంతకుండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, ఆ చెట్ల కింద కాఫీలు, టిఫిన్లు తాగుతూ, ఆ క్యూ లైన్లో ఉంటూ, చెట్టు కింద సత్సంగాలు చేసుకుంటూ, లేఖాపఠనం చేసుకుంటూ, నామం రాస్తూ, నామం చేస్తూ, ఆ భక్తుల యొక్క లీలలు, జరిగిన లీలలు, బాబా చేసిన లీలలు వింటూ ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం, ఎన్ని రకాల ఆనందాలు పొందేవాళ్ళం కదా. మళ్ళీ తప్పకుండా బాబా మనకి ఆ రోజు ఖచ్చితంగా ఇస్తాడు. ఆ శ్రీక్షేత్రంలో ఆ కుసుమహరుల సమక్షంలో అందరం కలిసి ఆనందాన్ని అందుకునే రోజు తప్పకుండా మనందరికీ వస్తుంది. బాబా మన్ని అలా ఆశీర్వదించునుగాక. అలాగే బాబా చెప్తున్నారు, పరమ ప్రేమయులైన నాయనగారు శారీరకంగాను మానసికంగాను కూడా ఆనందంగా ఉన్నారని విని నా ఆనందానికి హద్దే లేదు అని చెప్తున్నారు. ప్రతి వాళ్ళ యొక్క బాగోగులు ఎంత బాగా గమనిస్తూ ఉంటాడు బాబా అనేది దీనికి ఒక ఉదాహరణ. బాబా చెప్తున్నారు, మీ దర్శనం అయ్యేంత వరకు అప్పుడప్పుడు సమాచారములను పొందుచుండెదను గాక. నేను మిమ్మల్ని కలుసుకునేందుకు పూర్వమే ప్రభువు మిమ్మల్ని మీ విద్యుక్తమైన పనులలో నియుక్తులను చేయునుగాక. అలా అయితే మరింత ఆనందం కలుగుతుంది అని బాబా చెప్తున్నారు ఇక్కడ. మళ్ళీ మనం వెళ్ళే లోపల బాబాని అప్పుడు వెళ్ళినప్పుడు సోనాముకి వెళ్ళినప్పుడు పూజ చేసుకుందాంలే, అప్పుడు నామం చేద్దాంలే, అప్పుడు సత్సంగం చేద్దాంలే, అప్పుడు లేఖాపఠనం చేద్దాంలే, అప్పుడు జపం చేద్దాంలే, అప్పుడు నామం రాద్దాంలే అనుకుని కాదు.
ఎక్కడున్నా ఎప్పుడు ఉన్నా ప్రభునితో అంటి పెట్టుకునే ఉండేటట్లుగా మనకు తోచిన విధంగా ప్రభునితో గడపాలి అనేది బాబా యొక్క ఆశీర్వచనం ఇక్కడ. అలాగే విద్యుత్తమైన పనుల్లో నియుక్త ఎవరికి ఏ ఏ పనులు జరగవలసి ఉందో అవన్నీ కూడా సక్రమంగా అవ్వాలని బాబా మన ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఈయన ఏ ఉద్యోగంలోనో మళ్ళీ తిరిగి కొనసాగాలి అనే సూచన కూడా ఇక్కడ అనిపిస్తుంది నాకు. అలాగే శుభవర్తమానాన్ని కృష్ణుడు ఎప్పుడు అందిస్తాడో దానికోసమే ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. ఏ రకమైన ఆదుర్దా పడకండి, కృష్ణుడు అన్ని వైపుల నుండి ఆనందాన్ని కలిగిస్తాడు అని మనందరికీ భరోసా ఇస్తున్నాడు. ఎవరెవరు ఏ బాధల్లో ఉన్నారో, ఎవరెవరు ఏ కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా ఆశీర్వచనం ఇస్తున్నారన్నమాట. మనం ఆయన పనిలో ఉంటే ఆయన మన పనిలో ఉంటాడు. అది ఇక్కడ లాజిక్. నన్ను గురించి పెద్దగా ఆలోచించకండి, అలా అని మర్చిపోకండి అంటున్నారు. పెద్దగా ఆలోచించడం అంటే బాబా ఇంకా భగవంతుడా కాదా, నన్ను రక్షిస్తాడా లేదా, ఇలాంటి మీమాంసలేం పెట్టుకోవద్దు. ఆయన వచ్చిందే మన కోసం కాబట్టి అలా ఎక్కువ ఆలోచించి సమయాన్ని వృధాపరచుకోవద్దు. అలా అని నన్ను మర్చిపోకండి అంటున్నారు. అంటే ఆయన చెప్పిన పనులు ఏమీ మర్చిపోవద్దు. ఆయన ఏం చేయమన్నారో అవి చేద్దాం, ఆయన ఎలా జీవించమన్నారో అలా జీవిద్దాం. ఆయనే మన బాగోగులు చూసుకోగలడు. కుసుమహరా కుసుమహరా కుసుమహరా.